కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ప్రతి నెల 1వ తేదీన ప్రొద్దున్నే ఇంట్లో ఎవరూ నిద్ర లేకముందే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి నిద్ర లేపి అవ్వ, తాత, పెద్దమ్మ, పెద్దయ్య, అక్క, అన్న అంటూ ఆప్యాయంగా పిలిచి గుడ్ మార్నింగ్ చెప్పి వేలిముద్ర వేయించుకుని పెన్షన్ ఇచ్చి వెళ్ళేవారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన మహిళలు అవస్థలు పడకూడదని ఇంటి వద్దకే పింఛన్ పంపించే మన ప్రియతమ నాయకుడు జగనన్న ప్రభుత్వం ఎన్నికల కారణంగా కేవలం 2 నెలలు లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని వాలంటీర్లు పని చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించడంతో పింఛన్ తీసుకునే పెద్దలందరూ ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు బాగుండాలి, పింఛన్ లబ్ధిదారులు బాగుండాలని మన జగనన్న కోరుకుంటే ఎవడు ఎలా పోయినా, ఈ సమాజంలో సామాన్యులు ఏమైపోయినా తన పంతం తనదేనని నియంతలా వ్యవహరించే చంద్రబాబు నాయుడుని తరుము కొట్టేందుకు మనమందరం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. నిప్పుల కుంపటిని తలపిస్తున్న మంటుటెండలో ఎక్కడో మండల కేంద్రాలు ఉండే బ్యాంకులకు, మారుమూల గ్రామాల నుంచి సరిగా నడవలేని, సరిగా కంటి చూపు లేని, ఎవరు తోడు లేని, మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల వద్దకు వెళ్లేందుకు ఎన్ని అవస్థలు పడ్డారో మనమందరం కల్లారా చూస్తున్నాం. ఎండవేడికి తాగేందుకు నీళ్లు అందుబాటులో లేక గొంతులు తడారిపోయి బ్యాంకులో ఎప్పుడు తమ పింఛన్ డబ్బులు ఇస్తారా అని దీనంగా ఎదురు చూడాల్సిన దుస్థితికి రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది పింఛన్ లబ్ధిదారులు చనిపోవడానికి కారకుడైన నారా చంద్రబాబు నాయుడు మనకు అవసరమా? చల్లగా ఇంట్లో ఉండే పెద్దల చెంతకు ఉదయాన్నే వాలంటీర్లను పింఛన్ అందజేసిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటే తప్ప పింఛన్ లబ్ధిదారులకు ఈ అవస్థలు తప్పవనే విషయాన్ని గుర్తించి ప్రజలందరూ తన అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేయించి అదేవిధంగా కదిరిలో నన్ను మీ ఓటుతో ఆశీర్వదించాలని 2 చేతులు జోడించి నమస్కరించుకుంటూ కోరుకుంటున్నాను. ఇట్లు మక్బూల్ బిఎస్, కదిరి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.